తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలు వచ్చారు వెళ్లారు. కానీ కొందరు మాత్రమే తమకంటూ కొన్ని పేజీలు లిఖించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి వారిలో ఖచ్చితంగా ఉండే పేరు మెగాస్టార్ చిరంజీవి. సామాన్య కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ కు తెలుగువారి ఐకాన్ గా నిలిచారు. తెలుగు సినిమాను రారాజుగా ఏలుతున్నారు చిరంజీవి. సుదీర్ఘ ప్రస్థానంలో తమకంటూ చెప్పుకోవడానికి కనీసం ఒకటైన సినిమా ఉంటుంది. దాదాపు 46 ఏళ్లు సినీ జీవితంలో చిరంజీవి ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. డాన్స్, ఫైట్స్ తో పాటుగా తన నటనతో కమర్షియల్ హీరోగా ప్రేక్షకులను అలరించారు. అయితే పరిపూర్ణమైన నటుడిగా చిరంజీవికి పేరు తీసుకువచ్చిన చిత్రాలు కొన్నే ఉన్నాయి. వాటిలో టాప్ 5 సినిమాలు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ. అప్పటి వరకు చిన్నా చితక సినిమాలు చేసుకుంటూ వస్తున్న చిరంజీవి కెరీర్ను పూర్తిగా మార్చేసిన సినిమా ఖైదీ. మాధవి, సుమలత, రావు గోపాలరావు తదితరులు నటించిన ఈ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు చిరంజీవి మెగాస్టార్ అయ్యే క్రమంలో తొలి అడుగుగా మారింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తన నటనతో చెలరేగిపోయారు. ఫుట్బాల్ ప్లేయర్ అవుదామనుకున్న కుర్రాడు తన కుటుంబం కోసం ఎలాంటి త్యాగం చేశాడనే ఇతివృత్తంలో విజేత సినిమా తెరకెక్కింది. భానుప్రియ, జేవి సోమయాజులు కీలక పాత్ర పోషించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాల నటుడిగా కనిపించారు. 1985 అక్టోబర్ 23న విడుదలైన విజేత చిత్రం సంచలన విజయం సాధించగా చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వరించింది. చెప్పులు కుట్టుకునే వ్యక్తి తన స్వయం కృషితో కుబేరుడుగా ఎలా మారాడు అనే ఇతివృత్తంతో కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో క్లాసిక్ గా నిలిచిపోయింది. విజయశాంతి, చరణ్ రాజ్, సుమలత ఇతరులు నటించిన ఈ చిత్రం 1987 సెప్టెంబర్ 3న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న నాటి యువత ఎంతో మంది తమ స్వయం కృషితో జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. లెజెండరీ డైరెక్టర్ కె. బాలచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రుద్రవీణ. సాంప్రదాయ సంగీత కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు తన పాటలతో సమాజాన్ని ఎలా మార్చాడు అనే ఇతివృత్తంతో రుద్రవీణను తెరకెక్కించారు. జెమిని గణేశన్, రమేష్ అరవింద్, శోభన కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 4, 1988న విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అలాగే నర్గీస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారంతో భారత ప్రభుత్వం ఈ సినిమాను సత్కరించింది. మెగాస్టార్ గా ₹1 కోటి పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోగా చిరంజీవి ఇమేజ్ శిఖరాలకు చేరిన సమయంలో కమర్షియల్ సినిమాలకు దూరంగా చిరంజీవి చేసిన సినిమాయే ఆపద్ బాంధవుడు. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అవకాశం వస్తే ఎలాంటి సినిమాకైనా వదులుకుంటానని మరోసారి చిరు నిరూపించారు. మీనాక్షి శేషాద్రి, శరత్ బాబు, జంధ్యాల, కైకాల సత్యనారాయణ, గీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. తనను ఆదరించిన పెద్దాయన రాసినటువంటి కవితల్ని పుస్తకంగా తీసుకురావడంతో పాటు ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే కుర్రాడిగా చిరంజీవి నటన హైలైట్ గా నిలిచింది. 1992 అక్టోబర్ 9న విడుదలైన ఆపద్ బాంధవుడి సినిమా హిస్టరీని క్రియేట్ చేసింది. ఉత్తమ నటుడిగా చిరు నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే మొత్తం 5 నంది అవార్డులు ఆపద్ బాంధవుడిని వరించాయి.